వెల్కమ్ టు మై ఛానల్ శంభు గర్ల్. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను అనమాట నేను నా ఛానల్లో. మేము ఇప్పుడు ఇవాళ వచ్చేసి మేము దుబాయ్లో ఉన్న డాల్ఫిన్ షోకి వెళ్తున్నాం అనమాట. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కానీ ఎక్కడికి వెళ్ళట్లేదు. సో డాల్ఫిన్ షో మాకు రెసిడెన్స్కి అనేది ఆఫర్ పెట్టాడనమాట. ఆఫర్ ఉన్నప్పుడే మేము ఏదైనా ఇలాంటి షోస్ కానీ ఇక దుబాయ్లో చూడాల్సిన టూరిస్ట్ ప్లేస్లు కానీ ఇట్లాంటి టైంలోనే చూస్తామన్నమాట. సో ఇది దుబాయ్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి వెళ్తుంటే ఫ్లైట్లు కింద నుంచి వెళ్తున్నాయి. అది షూట్ చేశాను మీకు చూపిద్దామని చెప్పేసి. ఇంక ఇదంతా హైవేలో నుంచి ఇప్పుడు మేము దుబాయ్కి వెళ్తున్నాము. ఇది మా షార్జాలో ఉన్న అతిపెద్ద సిటీ సెంటర్ అనమాట. సో మేము ఇలా రూట్ మ్యాప్ సెట్ చేసుకొని వెళ్తున్నాం అనమాట. లొకేషన్ వాళ్ళే పంపించారు. ఇంకా దుబాయ్ ఆల్మోస్ట్ మేము దగ్గరలో రీచ్ అయిపోతున్నాం అనమాట. ఇంకా 20 minutesలో వెళ్ళిపోతాం అనమాట. సో మధ్యలో ఇదంతా షూట్ చేస్తున్నాను నేను. దుబాయ్ రెసిడెన్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే వాళ్ళకు కూడా చెప్తున్నాను. ఇప్పుడు ఆఫర్ పెట్టారు డాల్ఫిన్ షో. తెలియని వాళ్ళకి మాత్రం చెప్తున్నాను. డాల్ఫిన్ షో ఆఫర్ పెట్టాడనమాట. కపుల్ ప్యాక్ వచ్చేసి 99 దరము. అయితే ఇంకా మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా చూసాను నేను, ముగ్గురికి వచ్చేసి కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి 159 పెట్టాడు. ఎమిరేట్స్ ఐడి కంపల్సరీ అనమాట. ఎమిరేట్స్ ఐడి చూపిస్తే మనకి ఆఫర్ అప్లికబుల్ చేస్తారనమాట. నేను చాలా డేస్ నుంచి డాల్ఫిన్ షో వెళ్ళాలి అనుకుంటున్నాను. నేను వచ్చి దుబాయ్ 3 years అవుతుంది. పెళ్ళైన తర్వాత నేను వచ్చాను. మా హస్బెండ్ 8 years నుంచి ఉంటున్నారనమాట దుబాయ్లో. చాలా రోజుల నుంచి అడుగుతున్నా, అసలు కుదరలేదు, తీసుకెళ్ళలేదు కూడా. ఎక్స్పెన్సివ్ ఉంటాయి కాబట్టి రేట్లు. మేము ఇలా ఏదైనా రెసిడెన్స్ ఆఫర్ పెడితే తప్ప ఎక్కడికి ఎక్కువ వెళ్ళామన్నమాట. సో ఆఫర్ ఉందని చెప్పేసి మా హస్బెండ్ని చాలా ఫోర్స్ చేశాను. అప్పుడే తీసుకెళ్లారు. ఇంకా మేము దగ్గరలో ఉన్నామన్నమాట దుబాయ్కి. చూడండి ఇక్కడ అన్నీ ఫ్లెమింగోస్ అవి ఉన్నాయి. ఇది కూడా ఒక పార్క్ అంట. అందుకనే జనాలు ఇటువైపు కూడా చాలామంది ఆగుతున్నారు. అది పార్క్ అని నాకు తెలియలేదు. నెక్స్ట్ ఇది బ్రిడ్జ్ అంతా ఎక్కిన తర్వాత కింద క్యూలో కార్స్ నిలబడ్డాయి. అప్పుడు ఏంటా అని చూస్తే అది పార్క్ అని చెప్పారు. ఫ్లెమింగోస్ అన్నీ చాలామంది చూడ్డానికి వస్తారంట. మేము ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము డాల్ఫిన్ షో దగ్గరికి. ఇక ఇలా రైట్ తీసేసుకుంటే మాది అయిపోయింది. ఇంకా వచ్చేసాము. మేము దగ్గరలో ఉన్నాము డాల్ఫిన్ షోకి. మెయిన్గా ఈ షో వచ్చేసి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారనమాట. చూసారా డాల్ఫిన్ షో దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ చాలా గ్రీనరీ బాగా మెయింటైన్ చేస్తున్నారు, రకరకాల పువ్వులు అవన్నీ. ఇది చిల్డ్రన్స్ సిటీ పార్క్ అనమాట. ఇందులోనే డాల్ఫిన్ షో మనకు జరగబోతుంది దుబాయ్లో. ఇంకా మేము సిగ్నల్ పడిందని ఆగాము. ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఇంక లోపలికి వెళ్ళామన్నమాట. పార్కింగ్ అయితే ఫ్రీనే. మేము కార్స్ అని అన్నీ పార్క్ చేసేసాము. మేము వెళ్ళింది 11 o'clock షో నేను చెప్పడం మర్చిపోయాను. 11 AM అప్పుడైతేనే ఆఫర్ ఉంది. మళ్ళీ మధ్యలో ఇదో షో వచ్చేసి డైలీ 3 times జరుగుతుంది. ఒకటి 11 o'clock, ఒక 2 o'clock, ఇంకొకటి 5 PM అలా జరుగుతాయి అనమాట. 5 PM లాస్ట్ షో. 11 o'clock షోకి అయితేనే ఆఫర్ అప్లికబుల్ ఉందన్నమాట. మేము అందుకనే 11 o'clock వెళ్ళినప్పుడు జనాలు క్రౌడ్ కూడా లేరు. అండ్ ఇది అంతా మనకి ఆఫర్ కూడా ఈజీగా ఉంది. ఇంకా సెక్యూరిటీ చెక్ అవన్నీ చేసి పంపించారు మనకి. ఇక్కడ ఇంకోటి ఎంట్రన్స్కి మనిషికి 5 dirham ఛార్జ్ చేశారు టికెట్. అసలు అది ఉండదేమో, మేము డాల్ఫిన్ షో టికెట్ ఒకటే ఇంక్లూడింగ్ ఏమో అన్నీ అనుకున్నాం. కానీ అక్కడ అలా లేదనమాట. ఎంట్రన్స్ ఫ్రీ కూడా ఉంది. ఇంకా అటువైపు లెఫ్ట్ సైడ్ వచ్చేసి పార్క్ ఉందన్నమాట చిల్డ్రన్స్ది. మనకి ఇక రైట్ సైడ్ ఇలా టర్న్ తీసుకుంటే ఇదే అనమాట డాల్ఫిన్ షో. ఇందులోనే జరుగుతుంది. ఇంక ఇక్కడ వచ్చేసి వాష్రూమ్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకా ప్లే ఏరియా పిల్లలకి. మేము పొద్దున్నే వచ్చాం కాబట్టి అప్పుడే గుర్రాలు ఇంకా క్యామిల్స్ అన్నీ తీసుకొస్తున్నారు. ఎందుకంటే అప్పుడే కదా అన్నీ ఓపెనింగ్ చేసేది. అందుకనే నేను ఇవన్నీ షూట్ చేశాను మీకు చూపిద్దామని. ఇవన్నీ రైడ్ మనం ఎక్కొచ్చు. పర్ పర్సన్ ఇంత అని ఛార్జ్ చేస్తారు, తక్కువే ఉంటుంది. మేము వెళ్ళిన టైంకి ఆఫర్ రెసిడెన్స్కి అప్లై ఎక్కువ ఉంది కాబట్టి చాలామంది రెసిడెన్సే వచ్చారు మార్నింగ్ టైం, ఎర్లీ మార్నింగ్ షోకి. ఇది ఇంకా ఎంట్రన్స్ అనమాట. ఇందులో ఎంట్రన్స్ వచ్చేసి మా హస్బెండ్ అప్పటికే టికెట్స్ అన్నీ చూపిస్తే ఎమిరేట్స్ ఐడి అవన్నీ వెరిఫికేషన్ చేసుకున్నాడు. లోపలికి వచ్చేసరికి ఇలా అంతా ఉంటుంది. ఇవే అనమాట టికెట్స్. 11 AM షోకి మేము తీసుకున్నది. మా ఎమిరేట్స్ ఐడి వెరిఫైడ్ అని చెప్పి స్టాంప్ కూడా వేసాడు మీరు గమనించినట్టయితే. ఇంకా ఇటువైపు అంతా ఇటే అనమాట మనం వెళ్ళేది. ఇట్లా స్ట్రైట్గా వెళ్తేనే మనకి ఇటు నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి అలౌ చేస్తారు డాల్ఫిన్ షోకి. ఇంకా మేము వచ్చింది 10:30కి అనమాట. అర్లీగా రమ్మన్నారు. ½ an hour బిఫోరే ఉండేటట్టు చూసుకోమంటే మేము అర్లీగా వచ్చాము. 10:30 వరకు వచ్చేసామన్నమాట. మేము బయలుదేరింది 9 o'clock అలా బయలుదేరాము ఇంటి నుంచి. మేము ఉండేది అజ్మాన్ దుబాయ్ నుంచి వచ్చేసరికి 1 hour ఈజీగా పడుతుంది. ఇంక ఇక్కడ వైపు మేము టైం ఉంది కదా అని చెప్పేసి మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నాము అసలు మ్యూజియం మొత్తం. ఇంకా పిల్లల కాటన్ క్యాండీ మెషిన్ అది.
ఇంక ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఉంది. ఫుడ్ కోర్ట్‌లో అన్నీ ఇప్పుడే రెడీ చేస్తున్నారు. ఇప్పుడే కాబట్టి ఓపెనింగ్. ఇంకంతా ఇక్కడ కూర్చోవడానికి. ఇంకా ఇటువైపేమో పిల్లలు కూర్చోవడానికి భలే సెటప్ చేశారు ఇదంతా. ఇవన్నీ బొమ్మలు అవన్నీ చిన్న చిన్నగా పెట్టేసి నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా షూట్ కూడా చేశాను. అన్ని క్యూట్ బొమ్మలన్నీ పెట్టారని చెప్పేసి ఇలా అన్నీ పెట్టారు బొమ్మలు. పిల్లలు బాగా లైక్ చేస్తారు. ఇంక ఇది వచ్చేసి షాపింగ్ సెంటర్. మనం ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఆ షాపింగ్ సెంటర్ నుంచే మనం ఎగ్జిట్ అవుతాము. ఇంకా గిఫ్ట్ షాప్లో కూడా చాలా మంచి మంచి అన్ని షార్క్ అలాంటి చిన్న చిన్న బొమ్మలు కూడా చాలా బాగున్నాయి అనమాట. మీకు ఫర్దర్గా వీడియోలో కూడా చూపిస్తాను. అసలు గిఫ్ట్ షాప్లో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అవన్నీ అమ్ముతున్నారు. టీ షర్ట్స్ ఇవన్నీ డాల్ఫిన్ షోకి సంబంధించి చాలా క్యూట్గా ఉన్నాయి ఇవన్నీ. ఇక్కడ వచ్చేసి బర్డ్ షో అవుతుంది అనమాట. దీనికి కూడా సపరేట్ టికెట్. కానీ ఇది మేము ఎప్పుడు చూసిందే, చాలాసార్లు చూసాము. బయట మనకి వేరే ప్లేసెస్ టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్తే ఫ్రీగానే ఉంటుంది. ఇక అంత చూసే ప్లేస్ ఏం కాదని చెప్పేసి మేము అదేం బుక్ చేసుకోలేదు. ఓన్లీ డాల్ఫిన్ షో స్పెషల్ కాబట్టి ఇక్కడ మెయిన్ డాల్ఫిన్ షోకి వచ్చాము. ఇంక ఇది వచ్చేసి మెషిన్ అనమాట. ఇందులో మనం టెందరం పెట్టేసి కింద చూపిస్తుంది మనం ఎక్కడ టెందర పెట్టాలని. అక్కడ పెట్టేస్తే మనకి ఆ గోల్డ్ కాయిన్ టైప్స్ వస్తాయి అనమాట. డాల్ఫిన్ షోకి సంబంధించినవి. ఎవరైనా మెమరీకి తీసుకోవాలంటే తీసుకోవచ్చు అనమాట. అక్కడ రాసే టెందరమ్స్ ఓన్లీ అని చెప్పేసి టెందరం నోట్ వచ్చేసి మనం ఇక్కడ పెట్టాలి, ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసిన తర్వాత ఈ వీల్ మనం ఒక 5-6 సార్లు తిప్పాలన్నమాట. తిప్పితే అప్పుడు కాయిన్ ఇక్కడ ఈ హోల్లో నుంచి వస్తుంది. మనం మనకేం కాదు, మన మెమరీ కోసం పెట్టుకోవచ్చు. ఇంకా ఓవర్వ్యూ అంతా ఇది. అప్పుడే ఫ్రెష్ కాటన్ క్యాండీస్, ఫ్రెంచ్ ఫ్రైస్ అవన్నీ చేస్తున్నారు. స్మెల్ భలే వస్తుంది. కాటన్ క్యాండీస్ చూడండి తాను ఎలా చేస్తుందో లోపల వర్కరు. ఇవన్నీ ఇంకా చూసుకుంటూ వెళ్ళాము. మాకు టైం అయిపోయింది అనమాట, షో టైం. ఇంకా మేము వెళ్ళిపోయాము, లైన్లో నిలబడ్డామంట. మాకన్నా ముందు చాలామంది నిలబడిపోయారు. ఈ మధ్యలో ఉన్నది విఐపి అనమాట. ఇక్కడ మాకేమో మామూలు వాళ్ళకి. ఇక్కడంతా టికెట్ కౌంటర్ సెక్షన్. ఇదేమో చిన్న షాపింగ్ మాల్ లాగా ఇలా పెట్టారు. అన్నీ దుబాయ్కి సంబంధించిన టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ ఇలా చిన్న చిన్న బొమ్మలు అన్నీ ఉన్నాయన్నమాట. దుబాయ్ అయ్యి ఇంకా జీనీ, మనకి ఫ్యూచర్ ఆఫ్ ది మ్యూజియం అవన్నీ ఉన్నాయి. ఇంకా కీ చైన్స్ అవన్నీ మీకు డీటెయిల్గా చూపిద్దామని చెప్పేసి నేను మంచిగా వీడియో తీస్తున్నాను మీకోసం. చిన్న టెలిఫోన్ కూడా ఉంది, మీకు గమనించినట్టయితే అది సరిగ్గా అందులో అక్కడ ఉంది. చాలా క్యూట్గా అనిపించింది నాకు. ఇదే ఆ టెలిఫోన్ చూడండి ఎంత బాగుందో కదా. నేను అది లిఫ్ట్ చేసి కూడా చూశాను, నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా మాకు షో టైం కూడా అయిపోయింది. ఇంకా అందరిని లోపల పంపించేస్తున్నారు. ఇంకా అందరం లోపలికి వెళ్ళిపోయాము, ఎంటర్ అయిపోతున్నాము. ఇక్కడ మనకి స్కాన్ చేస్తున్నాడు టికెట్ అనేది. స్కాన్ చేసిన తర్వాత ఇక్కడ పాప్కార్న్ అవి అమ్ముతున్నారు. ఇదే అనమాట ఎంట్రన్స్. ఎగ్జిట్ ఏమో అక్కడ షాపింగ్ మాల్ ఉంది కదా, టీ షర్ట్స్ అవన్నీ అమ్ముతున్నారు, అక్కడే ఎగ్జిట్ అనమాట. మనం ఆ షాపింగ్ మాల్ నుంచి ఎగ్జిట్ అయిపోతాం. ఇంకా లోపలికి వచ్చేసి ఇవంతా ABCDEF అనమాట. మేము బుక్ చేసుకుంది అటువైపు నుంచి, ఎగ్జిట్ నుంచి AB అనమాట. ఇది F, ఇది E. మధ్యలో ఈ 2 rows ఏమో విఐపికి స్ట్రైట్గా ఉంది. మాకేమో కొంచెం ఇటువైపు ఇట్లా సైడ్ నుంచి వ్యూ అనమాట. ఎంతైనా అన్నీ ఒకటే. లాస్ట్కి వచ్చేసరికి విఐపి సీట్లు చాలా ఖాళీ ఉన్నాయి, వెళ్ళి కూర్చోవచ్చు కూడా, ఎవరేం అనలేదు. చెక్కింగ్ కూడా ఏం చేయట్లేదు. నేను చెక్కింగ్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ కూర్చొని, లేకపోతే నేను కూడా మధ్యలో కూర్చునేదాన్ని. ఇంకా వ్యూ బాగా కనిపించేది. లోపల డాల్ఫిన్స్ ఉన్నాయి ఇది చిన్న దాంట్లోనే. చూడండి డాల్ఫిన్ అప్పుడే ఒకటి వచ్చేసింది బయటికి. మేము కూర్చొని చూస్తూ ఉంటే అంత పైకి సడన్గా వచ్చింది. అందరం చూసామన్నమాట. పిల్లలైతే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు డాల్ఫిన్ అని చెప్పేసి. పెద్దవాళ్ళకి కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. పెద్ద ఏజ్ వాళ్ళు కూడా వచ్చారు. ఇండియన్స్ పేరెంట్స్ వాళ్ళని తీసుకొస్తారు కదా అలా. ఇంకా అక్కడేమో చిన్న ఐస్ క్రీమ్ బండి స్క్రీన్లో చూస్తున్నారా, అది మనకి వాళ్ళు వచ్చి దగ్గరికి బిజినెస్ చేస్తున్నారు. మనకేమైనా కావాలంటే చేయి లేపండి, మేమే వచ్చి మీ దగ్గర ఆర్డర్ తీసుకుంటాము, ఐస్ క్రీమ్స్ కానీ పాప్కార్న్ కానీ ఏదైనా కావాలంటే తీసుకోండి అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు.
ఇంకా మేమైతే ఏం కొనుక్కోలేదు. ఆల్రెడీ పిల్లలకైతే కొనుక్కుంటారు, అవన్నీ ఏం కొనుక్కోలేదు మేము. వాళ్ళు అలా ఇస్తున్నారు బిజినెస్ ప్రమోషన్స్ అవి. ఇంకా చేతిలో రింగ్ పట్టుకున్నారు చూడండి, అది 20 ధరం అంట. 20 ధరంకి మనిషికి ఒక రింగ్ ఇస్తాడు. ఆ రింగ్ అనేది కొంచెంసేపు అయిన తర్వాత, షో స్టార్ట్ అయిన తర్వాత నీళ్ళలో పడేస్తే డాల్ఫిన్ ఏదైతే పిక్ చేసుకుంటుందో మనకి ఫ్రీ ఫోటో డాల్ఫిన్తో దిగడానికి ఛాన్స్ అనమాట. అందులో మనిషికి 5 మెంబర్స్ ఇంక్లూడ్ ఒక ఫోటో తీసుకోవడానికి. అలా చాలామంది కొనుక్కున్నారు, మేమైతే ఏం కొనుక్కోలేదు. ఆ రింగ్ వచ్చేసి అలా ఫోటో 5 మెంబర్స్ కలిపి తీసుకోవచ్చు అనమాట. అది రింగు కొంటే, రింగు కొని అందులో నీళ్ళలో వేస్తే ఎవరి రింగ్ అయితే అది పిక్ చేస్తుందో వాళ్ళకి మాత్రమే ఆ ఛాన్స్. ఇంకా మనకి ఇంకా లక్ బేస్ కాబట్టి మేము ఇంకేం తీసుకోలేదు. చాలామంది తీసుకున్నారు. లోపలైతే ఇంకా 5-6 డాల్ఫిన్స్ చూసారా, మీకు కనిపిస్తున్నట్టుంది. ఇంకా స్క్రీన్లో కూడా ఇస్తున్నారు చూడండి. కాఫీ ఇలాంటి మిల్క్ షేక్ మనకి ఏమైనా కావాలి అనుకుంటే మా హ్యాండ్ రేస్ చేయండి, మేము వచ్చి ఆర్డర్ తీసుకుంటాము మీకు అని చెప్పేసి అంటున్నారు. ఇంకా డాల్ఫిన్ షో కొంతసేపట్లో మొదలైపోతుంది అనమాట. ఇప్పుడు మొదలయ్యేలోపు ఇంకా జనాలు అయితే షో స్టార్ట్ అయిన తర్వాత కూడా వస్తూనే ఉన్నారు. టైం అంటే టైంకి చాలామంది రాలేదు, మేబీ అర్లీ మార్నింగ్ అని ఏమో చెప్పేసి. టైం ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది అనమాట 11కి. ఇంకా ఐస్ క్రీమ్ అతను ఇది బయటకు తీసుకెళ్ళిపోతున్నాడు, ఆయన బిజినెస్ ఇంకా అయిపోయింది. ఇంకా ఈయన వెళ్ళిపోతున్నాడంటే ఇంకా షో స్టార్ట్ అయిపోయిందని అనుకున్నాము. ఈ షో వచ్చేసి మొత్తం 45 మినిట్స్ షో అనమాట. 11:10కు 11:05 అలా స్టార్ట్ అయింది. ఇంకా స్టార్టింగే దీంతో స్టార్ట్ అయింది అనమాట. లేడీ వచ్చి షో చేసింది. వీడియో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. మీ అందరికి చూపిద్దామని చెప్పి ఎవరైనా చూడలేని వాళ్ళంటే వీడియో ద్వారా చూస్తారని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను కష్టపడి, సో దట్ మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి, మీరు కూడా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. వీడియో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. Amazing. You know, friends, the senior watching Mary is only 8 years old. She's wonderful. Bring on. Round, round, round. No wait, no wait. To bring a wonderful action. Wait a minute. It's a special dancing. With the amazing love, what will we see you? Home, skin, and dance. Last time. Dear friends, look how amazing she is. She is adorable. We're gonna keep going. We're gonna keep playing all water. The name. One more. Bravo. Super amazing. Oh yes, we all love to play, especially the girls. Ready to rumble, PG. Oh, let's play some sports now. Oh, 1, 2, she's playing a dancing 3, 4. You can see seats have got 4 flippers, 2 in front, 2 in the back. They use them to swim, catch the ball, Habibti, in Sikura, Hussein Jamila. Oh, that's nice. Hey, red ball. I know this one. She's really hot. Skip and jump in the water. Ready to it? Okay. Wait. I forgot to tell you something. The next Sunday evening, it's always the girls who go shopping. Doing more. Holding hands. Let's go shopping.
so amazing. DJ, say what? His power. It's a love. It's an extraordinary skills. Freeze. This is so amazing. But you know what? Everybody. Take a nice picture. Take a nice video from the seats. The seat walk out around the pool. To say goodbye to everybody. Bring the champagne. The moment. Adorable. Flying kisses to all. E aí tem esse Brown sees up there, and he's here. Like he says, she'll say, shake it out, and shake it out. Bye bye, baka baka. Breezy's next to me, here we go. She'll say, shukriya, shukriya. Salamat, shukriya. Bye bye. Red seats. She will say thank you. Merci beaucoup. You guys always should come to the game, but the Bible for any of you Amen. They are going home. Everybody with me, put your hands up, put your hands up. Let's say Baba Narusa, Baba Kira Olga, Baka Baka. The curing of the DJs, the love of the world. What honor we get ready now to welcome the superheroes, the moment we all been waiting for to see the rock stars. When we talk about rock stars, some of the marvelous dolphins. DJ, what's the magic word? It's showtime. Introducing the two best friends, Dolphin. This is Luna, 7 years old. Her best friend is Gabriel, 11 years old. Lady is Olga. Good morning. Clap your hands. Pretty good friend. You know these dolphins, bottlenose dolphins. Sit tight, enjoy the show. De la fille, let's do it. Yalla! Ladies first. Come on, darling. This is Luna. Thank you, Habibti. Gabriel Shikana. Hippie, our dolphins now are ready to fly. We have to do something. They are slow and demand from the table. And we are going to catch the day. Also, we have to know the Burkina Dolphins are the number one. Fire! Wow, so fast, so fast. And also, I will tell you something. Now it's time to play only so small. Catch them all, Dolphins. Let me see. One. Way to go, Ray. To the joint of fire. Dolphin active. This is the moment. Let's go, Ray.
everybody look at the two balls hanging in the ceiling. The red ball, the pink ball. He says, how is that possible? How the dolphins can fly so high? Check it out. Don't bring it on. Dolphins use the bob of the tail. Flying way around. We fly out the rainbow in the sky. Ball, joy, power of the tail. Beautiful dolphins. Look at all. Alright, you know what everybody? Put your mobile phones down and put your hands up. It's okay, you can go. That was cool. Thank you so much. That's it. I'll bring the joy, I'll bring the power, I'll bring the love. And now, as a superstar to shine, Ronaldo has a best friend called Messi. Look at the big golden body. We're gonna fly, replicating the action. This Luna. We're gonna bring it up. Here she goes. The super beautiful, cutest dolphin. It's a bride. Here. Bravo, bravo, bravo. Now every Ochin. Let's go. Adding colors, all the magic, all the wonders together with the dolphins out here. Dolphins live in a group. 500 dolphins together, bringing all the magic and all the way fantastic skills. Right here, bringing all in the house. We're going to do it together, one more color. Now when we talk about shiny dolphins are really beautiful. They live in a group, and the group is called a pod. That's how. Oh! Elia! Wait, let me help you. Elia, I have a question. Can you tell me this ring is for who? Here? Hey, there is no bucket. Wait! Elia, maybe I can ask the people they saw it. Friends, help me. Did anyone see Elia keeping a bucket here? Yes. Where is the bucket? Hey! Whoa! Why would you do that? Why you push the trigger? Elia, I got you, brother. I got you. I need help. I need help. Hey! Tony, come. Help me. 1, 2, pull him up. Thank you, Tony. The sea pushed him. Is he okay? What? Collapse? What we do now? CPR. I am not a doctor. 1, 2, 3. Oxygen. We don't have a cylinder to give oxygen. You can help. Wait a minute. Friend Tony, what he will do?
Afraid? Okay. CPR. Oxygen. What? Hey! Alhamdulillah. Bravo, 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 bravo. Wow, wow. So romantic, friends. Wow, so romantic, friend. You don't sit there. The lady is sitting, so give it to her. Give it to her. Ayan. Sasilaw siya. Hey, mashallah. Here comes the two. So beautiful. So amazing. It's called magic. Look, look. The dolphin push. You know, friends, it's a great occasion. Let's die. Wish you well. Always you. DJ, when he's gonna dive in 5, and 1 minute to go in 3. He's gonna put together the power of the dolphins in 2. And the open is first, so let's go in 1. Fire! What was that? I told ya! That's Superman! ఇందాక మీకు చెప్పాను కదా స్టార్టింగ్లో మీకు ఎంతమంది 20 దూరం పెట్టి రింగ్ కొనుక్కోవాలని చెప్పేసి, అలా రింగ్ కొనుక్కున్న వాళ్ళంతా ఇప్పుడు ఆ డీలర్లో వేస్తున్నారు. వేసినప్పుడు అది డాల్ఫిన్ ఏదైనా ఒక నెంబర్ పిక్ చేస్తుంది. పిక్ చేసిన వాళ్ళకి ఆ ఫోటో డాల్ఫిన్తో ఫోటో దిగడం చాలా ఫ్రీగా అనమాట. అందుకని చాలామంది కొన్నారు. ఫస్ట్ ఒక్కరికి అన్న తర్వాత 3 తీశారు. లక్కీ విన్నర్స్కి ఫోటో దిగే ఛాన్స్ అనమాట. ఇంకా దీంతో 45 మినిట్స్ షో కూడా ఎండ్ అయిపోయింది. డాల్ఫిన్స్ చూసారా ఎంత బాగా చెప్తున్నారో, మంచి భలే చెప్తున్నాయి కదా బాయ్. ఇంకా మేము లాస్ట్లో డాల్ఫిన్ ఇంకా ఇలా వీళ్ళతో ఆడుకుంటుండే ట్రైనర్స్తో ఇంకా సీట్లన్నీ ఖాళీ అయిపోయి మేము ఇంకా ఎగ్జిట్ అయిపోతున్నాం అనమాట. మీకు ఇందాక చెప్పాను కదా ఎగ్జిట్ అనేది షాపింగ్ మాల్ సెంటర్ నుంచి ఉందని చెప్పేసి, ఇదే అనమాట ఎగ్జిట్. ఇంకా షాపింగ్ ఇక్కడ చిన్న చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. మేమైతే ఇక్కడ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కొన్నాము. ఒకటి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కొనేసి ఇంకా మేము బయటకు వచ్చేసామన్నమాట. ఇంకా మళ్ళీ అప్పటికే మాకు 12 o'clock షో అయిపోయింది కదా, మళ్ళీ 2 o'clock షోకి చాలామంది వస్తున్నారు. ఇదే చిల్డ్రన్స్ పార్క్ అనమాట. లోపలికి వెళ్తే ఇంకా ఇక్కడ ఫోటో దిగడానికి కూడా మంచి స్పాట్స్ పెట్టారు. ఇంకా ఫొటోస్ దిగేసి మేము ఇంకా ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోయాము. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటారు. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.